హాయ్ హలో వెల్కమ్ టు లిఖితా వ్లాగ్స్. నేను మీ లిఖితాని. టుడే రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో అయితే నేను ఉప్మా చేశాను. అది ఎలా చేయాలో మీరైతే ఈ వీడియోలో చూసండి. మీరు ఎప్పుడన్నా చేసుకుని తిన్నారా? బొబ్బర్లతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు తెలుసా? చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ ఉప్మానైతే. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. బొబ్బర్లు అనేది పిండి పదార్థం, చాలా ప్రోటీన్లు ఉంటాయి. అందుకన్నా ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న లైక్ని క్లిక్ చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులోని ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, కరివేపాకు ఇవన్నీ అయితే తీసుకున్నాను నేను. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇందులో మొత్తం తాలింపులన్నీ వేసుకుని చక్కగా మొత్తం అంతా కలిపేసుకోండి, వేయించేయండి. కరివేపాకు అనేది ఎక్కువగా వేసుకోండి, 2-3 రబ్బలు అయితే ఎక్కువగా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో ఒక గ్లాస్కి నూకకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను నేను. బొబ్బర్ని ముందుగా నానబెట్టుకోవాలి. నేను రాత్రి నానబెట్టుకుంటాను. మార్నింగ్ ఉప్మా చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ అన్నా చేసుకోవచ్చు. మనం ముందుగా ఉడకబెట్టని అవసరం లేదు, ఇందులో వేస్తే మనకు ఉడికిపోతుంది. నేనైతే 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను, 2 గ్లాసెస్ నూకకి. సో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, మనకి ఉడకపోతుంది. లేదు మీరు తక్కువగా చేసుకుంటానంటే బొబ్బర్లు అయితే ఫస్ట్గా ఉడకబెట్టుకోండి. వాటర్తో పాటు బొబ్బర్లను కూడా ఇందులో వేసేసుకున్నాను నేను మొత్తం అన్నిటినీ. చూడండి పొగలు అనేది మనకు వస్తుంది, మరిగిపోయింది. మనం మూత పెట్టామంటే వెంటనే మరిగిపోతుంది. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకున్నాను. ముందు వేసుకోకూడదు, ఎందుకంటే బొబ్బర్లు ఉడకవు బేగాని. మరిగాక ఉప్పు వేసుకోండి, మనకి బొబ్బర్లు కూడా ఉడికిపోతుంది. సో నేను ఇప్పుడైతే మరిగిపోయింది కదా వాటర్ అనేది మనకి, నేను లలిత వర్ణ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఈ లలిత బ్రాండ్ అనేది మనకి ఉప్మా మనకి ముద్దగా అవ్వకుండా పొడి పొల్లాడుతూ వస్తుంది మనకి. సో నేను లలిత బ్రాండ్ అయితే యూజ్ చేస్తాను. లేదంటే మీరు బియ్యం ఇంట్లో ఆడించుకుంటారు కదా, అదన్నా వాడుకోవచ్చు. నూక వేసుకుని మొత్తం అంతా కలిపేసుకున్నాను. చూడండి బుడగల కింద కట్ట నూనె కూడా తేలుతుంది మనకి. ఆయిల్ అనేది ఎలా ఉంటే మనకి ఉప్మా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుని మధ్యలో 2 టైమ్స్ అయితే కలుపుకోవచ్చు. మీరు బొబ్బర్లకు బదులు పెసరపప్పును కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది. మనం ఇందులో బొబ్బర్లు వేయడం వల్ల ఉప్మా అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనైతే రెడీ అయిపోయింది. మనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి బొబ్బర్లు కూడా చాలా డైట్లో కూడా యూజ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా కూడా స్నాక్స్ కింద తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.